వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో 45 అంశాలపై చర్చించి 39 అంశాలకు ఆమోదం తెలిపింది. ఆగస్టు 15 నుంచి ప్రోటోకాల్ దర్శనాలకు ఆన్లైన్ విధానం, 48 గంటల ముందుగా సిఫారసు లేఖలు తప్పనిసరి చేయనున్నారు. ఆగస్టు 7 నుంచి 11 వరకు వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ వర్ణయాగ సహిత సహస్రఘటాభిషేకం నిర్వహించనున్నారు. కొలను భారతిలో శాకంబరి ఉత్సవం, జ్యోతి సిద్ధవట ఆలయ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. భక్తుల సౌకర్యార్థం శౌచాలయాలు, క్యూ లైన్లు, రోడ్లు, ఎయిర్ కూలర్లు, వాటర్ కూలర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. శ్రీశైల దేవస్థానం నందు నేడు 9వ ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఆగస్టు 15 నుండి ప్రోటోకాల్ దర్శనాల్లో సంస్కరణాత్మక మార్పులు తీసుకొస్తున్నాం. వర్షాభావ పరిస్థితులు తొలగేందుకు ఆగమ శాస్త్రానుసారంగా వరుణయాగ సహస్ర ఘటాభిషేకం 7వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు ఆలయంలో నిర్వహించతలచించినాం. దేవస్థానం దత్తత దేవాలయమైన కడప జిల్లాలోని జ్యోతి సిద్ధవటేశ్వర ఆలయంలో ఆలయ అభివృద్ధి పనులకు చేయడానికి ఈ ధర్మకర్తల మండలిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఆగస్టు 7న కొలను భారతి క్షేత్రంలో శాకంబరి ఉత్సవాలు కూడా నిర్వహించడానికి ఈ ధర్మకర్తల మండలిలో నిర్ణయించడం జరిగింది. ఈరోజు జరిగిన ఈ ధర్మకర్తల మండలి సమావేశంలో మొత్తం 45 అంశాలు చర్చించబడ్డాయి. వీటిలో 39 అంశాలు ఆమోదించబడ్డాయి. మిగతా 6 అంశాలను వాయిదా వేయడం జరిగింది. సమావేశంలో అజెండా అంశాలతో పాటు శాకంబరి ఉత్సవ నిర్వహణ, శ్రావణ మాసోత్సవాలు, సహస్ర ఘటాభిషేకం కార్యక్రమాల గురించి కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా రాబో శ్రావణ మాస ఉత్సవాలు నిర్వహించాలని, శ్రావణ మాసంలో భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని దర్శన ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని, ముఖ్యంగా సామాన్య భక్తులకు సంతృప్తికరమైన దర్శనం జరిగే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఆగస్టు 15 నుంచి ప్రోటోకాల్ దర్శనాల్లో సంస్కరణాత్మక మార్పులు, టీటీడీ తరహాలో నిర్దిష్టమైన విధానం అమలు, సిఫారసు లేఖలు కనీసం 48 గంటలు ముందస్తుగా పంపాలని, పంపించిన వాటికి ప్రోటోకాల్ ప్రకారంగా ఆన్లైన్ సిస్టంలో వారికి ఒక మెసేజ్ వెళ్తుంది. ఆ వచ్చిన మెసేజ్ ప్రకారంగా వారు ఆన్లైన్లోనే పేమెంట్ చేసి టికెట్ డౌన్లోడ్ చేసుకొని దర్శనానికి వచ్చే విధంగా పూర్తి పారదర్శకతతో దీన్ని అమలుపరచబోతున్నాం. గత వారం రోజుల నుంచి శ్రీశైల దేవస్థానానికి సంబంధించిన సాలమండపాల వార్త రకరకాలుగా చక్కర్లు కొడుతున్నది. కాబట్టి ఈ ధర్మకర్తల మండలి సమావేశంలో సాలమండపాల గురించి కులంకుషంగా చర్చించి బోర్డు అంతా ఏకగ్రీవంగా వాయిదా వేస్తూ, ముఖ్యంగా క్యూ లైన్లు, క్యూ కాంప్లెక్సు, టాయిలెట్సు, తర్వాత ఎమ్యూనిటీ కాంప్లెక్సు అధిక ప్రాధాన్యత ఇస్తూ, వాటితో పాటు తర్వాత క్రమంలో సాలమండపాలు నిర్మించాలని ప్రస్తుతానికి ఈ సమావేశంలో ఆ తీర్మానాన్ని వాయిదా వేయడం జరిగింది. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః.